ఎమ్మెల్యేగా గెలుపొందడానికి దాదాపుగా 2.5 దశాబ్దాల సమయం ఎందుకు పట్టింది సార్? ఏదో విధంగా నాకు టికెట్ రాకూడదు, నాకు టికెట్ వస్తే గెలవకూడదు, ఇది వాళ్ళ తాలూకు ఆకాంక్ష. ఆ సమయంలో కొనతాల రామకృష్ణ గారు మీకు ఏం పదవి ఇప్పించలేకపోయారు సార్? ఏమి చేయాల, ఏం చేయలేకపోయారా, లేకపోతే చేయాలని ఉద్దేశం లేక? మరి వాళ్ళ మనసులో ఏముందో తెలియదు, కానీ నాకైతే న్యాయం జరగల. మీ అనుచరులతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ముట్టడించారు, మీడియాలో వార్తలు వచ్చారు. రకరకాలుగా మీడియాలో కూడా వార్తలు రావడం వాస్తవం అయి ఉండొచ్చు, కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయడానికి మాత్రమే నేను కాంగ్రెస్ పార్టీ వీడి జగన్ గారితో కలిసి. బీఫారం వచ్చిన తర్వాత కూడా వైజాగ్ బీఫారం వచ్చిన తర్వాత అందరికి ఇచ్చారు, కానీ నాకు ఇవ్వని వల్ల. ఎవరు చేశారు సార్ వెనకాల కుట్రంతా? ఎవరైతే ఆ రోజు వైసీపీకి బలమైన శక్తిగా జిల్లాలో ఉన్నారో. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అడుగుపెట్టి లోపలికి వెళ్ళిన సందర్భంలో అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నప్పుడు ఎలా అనిపించింది సార్? చిన్నప్పటి నుంచి నా కళ నెరవేరింది. అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే ప్రాణాదులు ఇస్తానేమో భగవంతుడి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తలపైకి ఎత్తుకొని అసెంబ్లీ అంతా చూసి సీట్లో కూర్చుని మర్చిపోలేటువంటి అనిపించింది. మీకు కూడా ఒక ఆఫర్ వచ్చిందని విన్నాను సార్, 20 కోట్ల రూపాయలు ఆఫర్ ప్లస్ ఒక ఎకరం రాజధానిలో భూమి ఇస్తామని చెప్పి మీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చారని చెప్తారు. 5 కోట్ల నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ రాజధానిలో 1 ఎకరం భూమి ఇస్తామని చెప్పారు. ఎవరు పేరు చెప్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. 5 కోట్లు కూడా ఎక్కడెక్కడ ఎంత ఇమ్మంటారో ఇచ్చిన తర్వాత కండు వేసుకోమని చెప్పారు. కేసులు పెడతామని చెప్పారు సార్? అన్నీ జరిగినాయి. జైల్లో పెట్టిస్తామని చెప్పారు, కేసులు పెడతామని చెప్పారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు సార్, మీ మీద ఎలా ఒత్తిడి వస్తుంది? మాట్లాడుకున్నాము, చెప్పాం. నేను మీడియాలో మాట్లాడింది కూడా చూశారు, గట్టిగా ఛాలెంజ్ చేశాను. సార్ నోటితోనే అన్నారు, నువ్వు మాట్లాడిన తర్వాత మరుసటి రోజు వాళ్ళు ఖండిస్తారనుకున్నాను, రాలేదంటే భయపడ్డారు, మీ దగ్గర ప్రూఫ్ ఉందని చెప్పి.